హే గైస్, ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో శత్రువు ఎప్పుడు ఎంటర్ అవుతాడో తెలుసా అండి? మత్తయ్య 13వ అధ్యాయం 25 వచనం చూసుకుంటే గనక, మనుషులు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను విత్తి వెళ్ళిపోతాడంట. ఓకే, ఎప్పుడు వస్తాడంట శత్రువు జీవితంలోకి అంటే మనం నిద్రిస్తున్నప్పుడు. అంటే ఇక్కడ మాట్లాడేది ఏ ఏ మరి నిద్ర గురించి మాట్లాడుతున్నారంటే భౌతికమైనటువంటి నిద్ర గురించి కాదు, కానీ ఇక్కడ ఆత్మీయ నిద్ర గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో మరి నువ్వు నిద్రిస్తుంటావో, అంటే నిద్రించడం అంటే అలర్ట్గా ఉండకపోవడం, దేవునిలో మరి జాగ్రత్తగా మెలకువగా ఉండకపోవడం. ఓకే, నువ్వు ప్రార్థించకపోవడం, దేవుని నిర్లక్ష్యం చేయడం, ఆయన వాక్యాలు పట్టించుకోకపోవడం. ఓకే, నీకున్నటువంటి వాగ్దానాల్ని నువ్వు క్లెయిమ్ చేయకపోవడం. ఓకే, మరి ప్రార్థనలు లేకుండా మరి ఆయనతో మరి సన్నిహిత సామాన్యం లేకుండా ఉండడము, మరి పరిశుద్ధాత్మ నడిపింపుకి నువ్వు లోనవ్వకపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మీయ నిద్ర గురించి మాట్లాడుతూ ఉందండి. ఎప్పుడైతే నువ్వు ఇలాగా నిద్రిస్తూ ఉంటావో, గోధుమలు అంటే ఇక్కడ విశ్వాసుల మధ్యలో వాడు ఏం చేస్తాడు, గురుగులను విత్తిస్తాడు. అవి ఎలాంటివి అంటే దురాలోచనలు, ఓకే, వ్యర్థమైనటువంటి తలంపులు, ఓకే, దురాశ, మరి ఏవేవో ఇలాంటి చెడ్డమైనటువంటి అన్నిటిని కూడా తీసుకొచ్చి వాడు నీ యొక్క మైండ్లో వాడు పెట్టేస్తాడు. అవి ఏం చేస్తాయండి, ఏదైనా విత్తనం నాటితే ఆబ్వియస్లీ పెరుగుతాయి, పెద్ద అయ్యాక మరి స్ట్రాంగ్ అయిపోతాయి. సో జీవితంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఏంటంటే